నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఎదిరించడానికి అన్ని పార్టీలు గట్టిగానే పోరాడుతున్నట్లు ఉన్నాయి. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ కూడా పుంజుకునేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణలో ఏ విధంగా ఫామ్లోకి వచ్చిందో అదే వ్యూహాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని చూస్తోంది. అధికార పార్టీ వ్యతిరేకతే తమ బలం అంటోంది. అంతేకాకుండా సీఎం జగన్ బలహీనతలను కూడా తెలుసుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీని ఓడించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో జగన్ సోదరి షర్మిలను ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తున్నారని సమాచారం. ఆమెకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారు అని కూడా తెలుస్తోంది. షర్మిల ఢిల్లీకి వెళ్లి రాహుల్, సోనియా సమక్షంలో హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. షర్మిల చేరికతో కాంగ్రెస్ బలం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబానికి బలమైన స్థానం. వైఎస్ఆర్ వివేకానందరెడ్డిల తర్వాత జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలు కడప ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయనను కడప ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. బంధుత్వం రాజకీయాలకు అడ్డురాదని, ప్రత్యర్థి ఎవరున్నా ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు జగన్. అవతల వ్యక్తి చెల్లి అయినా సరే ఆమెకు ధీటైన అభ్యర్థిని దింపాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి షర్మిలకు పోటీగా వైఎస్ భారతి బరిలోకి దింపుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్ భారతికి రాజకీయాలు కొత్తేమీ కాదు. ప్రత్యేకంగా రాజకీయాల్లో లేదు, కానీ తెర వెనుక ఆమె సలహాలు, సూచనలు పార్టీకి అందుతుంటాయని టాక్ ఉంది. అంతేకాకుండా గత ఎన్నికల ప్రచారంలో కూడా భారతి పాల్గొంది. కాబట్టి జనాలు ఆమె సుపరిచితరాలే. భారతి కడప ఎంపీగా పోటీ చేస్తే గట్టి పోటీ ఉంటుంది. చూడాలి మరి కడప సీటు దక్కించుకునేందుకు సీఎం జగన్ ఎవరికి బరిలోకి దింపుతారో తెలీదు.